ప్రాథమిక అంచనాల ప్రకారం $14.8 బిలియన్ మేరకు దిగుమతి చేసుకొనగా, దీనిలో 21% మాత్రమే వినియోగాల నిమిత్తం కొనుగోలు చేసింది. ప్రపంచంలోనే దీనిని అత్యధికంగా దిగుమతి చేసుకునే రెండో దేశంగా భారత్ నిలిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొనకలమా బంగారం. గత జూలైలో విడుదల చేసిన బడ్జెట్లో స్వర్ణం దిగుమతిపై సుంకాలను ప్రభుత్వం తగ్గించింది. దీంతో ఒక్కసారిగా కొనుగోలు పెరిగిపోయాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆగస్టులో దిగుమతుల్లో 104% వృద్ధి కనిపించిందంటే కేంద్ర నిర్ణయం ఎఫెక్ట్ను అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత నెలలో కూడా దీని కొనుగోళ్లలో వృద్ధి కనిపిస్తూనే ఉంది. సుంకం ఇంకా తగ్గించాలని పరిశ్రమ వాదన. మరోవైపు నగల పరిశ్రమ మాత్రం దిగుమతి సుంకాల తగ్గింపును కొనసాగించాలని బలంగా కోరుకుంది. అప్పుడు స్వర్ణం ధర కూడా దిగొస్తుందని చెబుతుంది. దీనికి తోడు స్మగ్లింగ్ని అరికట్టవచ్చని వాదిస్తుంది. నగల తయారీ సంస్థలకు మూలధన వ్యయాలు తగ్గడం, పోటీ పెరగడం వంటివి చోటు చేసుకొని పరిశ్రమ మరింత మెరుగుపడుతుందని చెబుతోంది. మరోవైపు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా దిగుమతి సుంకాలు ఈసారి బడ్జెట్లో పెరిగితే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం తప్పదని హెచ్చరిస్తుంది. స్మగ్లింగ్ పెరగడంతో పాటు దేశీయంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని చెబుతుంది. ఇవి జ్యువెలరీ పరిశ్రమను వెనక్కి నెట్టే ప్రమాదం ఉంటుంది అంటున్నారు. గత బడ్జెట్లో పుత్తడి, వెండి వస్తువులు, కడ్డీలపై కస్టమ్స్ డ్యూటీని కుదించారు. ఇప్పటివరకు బంగారం, వెండిపై 10% బీసీడీ ఉండగా దీన్ని 5%కి పరిమితం చేసినట్లు తెలిపారు. దీనికి అదనంగా విధిస్తున్న వ్యవసాయ మౌలిక వస్తువుల అభివృద్ధి సుంకంని 5% నుంచి 1%కి పరిమితం చేయడంతో మొత్తంగా 6%కి తగ్గింది. ఈసారి దీనిలో 2% కోత విధించాలని జెమ్ అండ్ జ్యువెలరీ కౌన్సిల్ ప్రభుత్వాన్ని కోరింది. అప్పుడే ప్రపంచ మార్కెట్లోని బంగారం ధరలకు భారత్ చేరుకుంటుందని వాదిస్తుంది. అప్పుడే దుబాయ్ వంటి మార్కెట్లకు బదులు విదేశీయులు భారత్లో నగలను కొనుగోలు చేస్తారని చెబుతున్నారు. అదే సమయంలో విదేశీ పర్యాటకులు చేసే జ్యువెలరీ కొనుగోళ్లపై ఒకసారి జీఎస్టీ రిఫండ్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇవి అంతర్జాతీయ కొనుగోలుదారుల దృష్టిలో భారత్ను ఆకర్షణీయంగా మారుస్తుందని చెబుతున్నారు. పాన్ కార్డ్ పరిమితిలో మార్పులు. 2 లక్షల రూపాయల పరిమితి దాటి స్వర్ణం కొనుగోలు చేస్తే భారత్లో పాన్ కార్డు తప్పనిసరి. ఈసారి బడ్జెట్లో దీనిలో మార్పులు జరగవచ్చని చెబుతున్నారు. ఈ లిమిట్ను 5 లక్షలకు చేర్చాలని నగల పరిశ్రమ కోరుతుంది. దీంతోపాటు నగదు కొనుగోళ్లకు 5 లక్షలను లిమిట్గా చేయాలని చెబుతుంది. ఈ నేపథ్యంలో భారత్ విదేశీ మార్గ ద్రవ్య నిల్వలపై భార్యం తప్పిస్తూ రూపాయిని కాపాడేలా ఆర్థిక మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. 2024లో నెలవారీ దిగుమతుల టన్నుల్లో జనవరి 35.7, ఫిబ్రవరి 103.5, మార్చి 33.7, ఏప్రిల్ 42.5, మే 46.3, జూన్ 43.1, జూలై 43.6, ఆగస్టు 136, సెప్టెంబర్ 59.7, అక్టోబర్ 86, నవంబర్ 117, డిసెంబర్ అంచనాలు 50. అంటే ఈ రకంగా దిగుమతులు ఉంటాయని చెప్తున్నారు. 2025 యూనియన్ బడ్జెట్ ఇదే జరిగితే సామాన్యులకు పండగే. ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి అని చౌకగానే కేంద్ర బడ్జెట్ 2025కు సమయం ఆసన్నమైంది. బడా వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు అందరూ బడ్జెట్ కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాబోయే బడ్జెట్లో ఎలాంటి ప్రోత్సాహాలు ఉండనున్నాయో తెలుసుకునేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సాధారణంగా ప్రతి బడ్జెట్లో ఏదో వస్తువులపై తగ్గింపు లేదా ధరల పెంపు కామన్. అది అందరికీ తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025 నిత్యావసర వస్తువుల నుంచి అన్నింటిపై ప్రతి ఏడాది మాదిరిగానే భారీ అంచనాలు నెలకొన్నాయి. రోజువారీ అవసరాల నుంచి ఆదాయపు పన్ను వరకు ప్రతి పౌరునిపై బడ్జెట్ ప్రకటనలు నేరుగా ప్రభావం చూపుతాయి. ప్రధానంగా పన్ను మార్పుల కారణంగా రోజువారీ అవసరాల నుంచి ఆటోమొబైల్స్, గాడ్జెట్ల వరకు అన్నిటి ధరలు బడ్జెట్పై ఆధారపడి ఉంటాయి. ఈ సంవత్సరం చాలామంది ఎలక్ట్రానిక్స్పై దృష్టి పెట్టారు. ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా చౌకగా మారతాయా అని ఆసక్తిగా చూస్తున్నారు. ఇదే నిజమైతే మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా డిజిటల్ ఇండియాను ప్రశంసించారు. డిజిటల్ ఉత్పత్తుల వినియోగాన్ని కూడా ఆయన ప్రోత్సహించారు. ఈ బడ్జెట్లో డిజిటల్ ఉత్పత్తులకు సంభావ్య ధర తగ్గుదలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీల కోసం తక్కువ ధరకే అమ్మకాలను పెంచుతాయి.
తద్వారా డిజిటల్ ఇండియాను విస్తరించవచ్చు. బడ్జెట్ ఇంత తగ్గింపు అందిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. వీటిపై దిగుమతి సుంకాలు తగ్గిస్తేనే ఎలక్ట్రానిక్ తయారీ భాగాలపై దిగుమతి సుంకాలు తగ్గిస్తే ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గవచ్చు. కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలను తగ్గించవచ్చు. మొబైల్స్, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్స్ మరింత సరసమైనవిగా మారవచ్చు. ఎలక్ట్రానిక్స్ విడి భాగాలకు డిస్కౌంట్లు అందిస్తే అనేక ఉత్పత్తులను చౌకగా మారతాయి. ఫలితంగా మొబైల్ ఫోన్ ఖర్చులు కూడా తగ్గవచ్చు. ఇప్పటికే రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. టెలికాం కంపెనీలు పెరుగుతున్న సాంకేతికత, మౌలిక సదుపాయాల ఖర్చులను ఉదాహరించవచ్చు. మేక్ ఇండియాను నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తుంది. అనేక రంగాల్లో వస్తువులు, సేవల దేశీయ ఉత్పత్తిని కూడా ప్రోత్సహిస్తుంది. ఎలక్ట్రానిక్ అమ్మకాలు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. వీటిని దిగుమతి చేయకుండా భారత్లోనే తయారు చేస్తే విదేశీ కరెన్సీ ఆదా అవుతుంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఎలక్ట్రానిక్స్ తయారీలో విడి భాగాల దిగుమతిపై సుంకాన్ని అందించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. బ్యాటరీల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. విదేశీ కంపెనీలు భారత్లో ఫోన్లు, ఇతర గాడ్జెట్ల తయారీకి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా డ్యూటీ తగ్గించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఎలక్ట్రానిక్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం లేకపోలేదు. ఎలక్ట్రానిక్ వాహనాల ఖర్చులో పెద్ద వాటా ఉన్న బ్యాటరీల తయారీకి పరిశ్రమను ప్రోత్సహించవచ్చు. ఈ అంచనాలు నిజమైతే ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బ్యాటరీల ధరలు కూడా భారీగా తగ్గవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. చింతపండు ఎక్కువగా తింటున్నారా? మధుమేహం ఉన్నవారు దీన్ని తినొచ్చా లేదా? భారతీయ వంటకాల్లో చింతపండును చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. చింతపండు చట్నీ, పులిహోర, రసం, చారు, బెండకాయ చారులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా ఈ చింతపండును ఉపయోగిస్తారు. ఇక సాంబార్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని ఉపయోగించడం వల్ల వంటల రుచి అనేక రెట్లు పెరుగుతుంది. పానీపూరి, దహి, పాస్టీ వంటివి కూడా చింతపండుతోనే ఉపయోగిస్తుంటారు. చింతపండు రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కానీ అనేక అనారోగ్య సమస్యల విషయంలో దీనిని తినకుండా ఉండడమే మంచిది అంటున్నారు నిపుణులు. నిత్యం 10 గ్రాముల చింతపండు మాత్రమే తీసుకోవాలి. చింతపండును ఏ ఏ ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండాలో తెలుసుకుందాం. చర్మ వ్యాధులు. చర్మ సమస్యలలో చింతపండు తీసుకోవడం వల్ల సమస్య తీవ్రమవుతుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు చింతపండుకు దూరంగా ఉండాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. చర్మ సమస్యలు ఉన్నవారు దీన్ని వినియోగిస్తే వాపు, దురద, ఎరుపు వంటి సమస్యలను పెంచుతుంది. మధుమేహస్తులు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మధుమేహంతో బాధపడేవారు చింతపండును తీసుకుంటే వారి రక్తంలో చక్కెరపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చింతపండును ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల రక్తంలోని చక్కెరలో అసమతుల్యతను ఏర్పడుతుంది.